పహల్గామ్లో దాడి తర్వాత భారతదేశం 14 రోజుల తర్వాత ఉన్నట్టుండి మా దేశంలో ఉన్నటువంటి 24 ప్రదేశాల మీదన దాడులు చేసింది. ఏదైతే లష్కర్ తోయిబా అట్లాగే అంటే ఆ పేర్లు చెప్పకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు లేకపోతే పోరాట యోధులకు సంబంధించినటువంటి సంస్థల్ని మిస్సైళ్లతో దాడి చేసింది. దానికి ప్రతీకారంగా రేపొద్దున మనం ఎయిర్ స్ట్రైక్ చేద్దాం అనుకుంటే ఒక 2 గంటల ముందే భారతదేశం బ్రహ్మోస్తో విరుచుకుపడి మన బేస్లన్నీ కూడా పాకిస్తాన్లోని బేస్లన్నీ ధ్వంసం చేసిందని, యుద్ధంలో ఓడామని ఒప్పుకున్నటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ వాళ్ళ సొంత మిత్ర దేశాలైనటువంటి టర్కీ, అజర్బైజాన్లతో జరిగినటువంటి సదస్సులో ఓపెన్గా చెప్పుకొచ్చాడు. ఇక్కడ సిగ్గుపడాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడట్లేదు, సిగ్గుపడాల్సినటువంటి ఆ పార్టీ నాయకులు సిగ్గుపడట్లేదు. బట్ పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పాడు, ఈ నిజం చెప్పడానికి వెనకాల ఒక ఉద్దేశం ఉంది. యుద్ధంలో మేమే గెలిచాం అన్నప్పుడు ఎవడూ సాయం చేయడు. యుద్ధంలో మేము ఓడిపోయాం, మాకు తిండి లేదు, ఇప్పుడు భారత్ పెట్టినటువంటి దెబ్బతో మేమంతా కోలుకోలేకపోతున్నాం, అక్కడ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది, డబ్బులు లేవు, కాబట్టి సాయం చేయమని చెప్పి ఇప్పుడు అజర్బైజాన్ని, టర్కీని అడుగుతున్నాడు షాబాజ్ షరీఫ్. అడుక్కుంటున్నాడు ప్రపంచ దేశాల దగ్గరికి. ఆ అడుక్కోవడం కోసమన్నా నిజం చెప్పాల్సి వచ్చింది.